హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇది కూడా ఒక మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో కూడా మీరు మనీ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఇది అయితే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, పెయిడ్ వీడియో కాదు. సో నేను ఇంట్లో ఫ్రీగా ఉండే వాళ్ళ కోసం, హౌస్ వైఫ్స్ కి, సో ఖాళీగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇన్ కేసు మీకు టైం ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉండబోతుంది. సో ఇక్కడ మీరు స్టెల్లార్ ఏఐ అని టైప్ చేయండి. మన ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి అయితే స్టెల్లార్ ఏఐ. సో స్టెల్లార్ ఏఐ అని టైప్ చేయగానే మీకు ఇలా ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చింది కదా, ఇదే అనమాట. కింద చూసుకున్నట్టయితే కింద ఉన్నవి కాదు, ఫస్ట్ ఇవే అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మన టైటిల్ వెబ్సైట్ ఎంట్రీలో చూపిస్తుంది కదా, ఫైండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫర్ యువర్ యూనిక్ స్కిల్స్ అని. ఒకసారి దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి, మనకైతే ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫర్ యువర్ యూనిక్ స్కిల్స్ అని ఉంది కదా, చూసుకోండి. ఇక్కడ చాలా వాళ్ళైతే రాశారు, అన్ని ఒకసారి చూసుకోండి. నేను చెప్తున్నాను కానీ మీరు కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, వర్క్ యాజ్ యూ మచ్ యూ వాంట్ అని ఉంది, సో స్ట్రేట్ ఫార్వర్డ్ హవర్స్ లేట్లీ. సో ఇలా చాలా టైప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలా స్టార్ట్ చేయాలి కూడా ఇక్కడ చెప్తున్నారు. డూ ద స్కిల్ మ్యాచ్ టెస్ట్ టు గెట్ ద బెస్ట్ సూటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు కంప్లీట్ టాస్క్ వెన్ ఇట్ సూట్స్ యూ, వేర్ ఇట్ ఇస్ సూట్స్ యూ. ఆ తర్వాత మీరు స్కిల్స్ చేసుకున్నాక, టాస్క్ కంప్లీట్ చేశాక గెట్ పేడ్ కాంపిటేటివ్ రేట్స్ ఆన్ ఓన్లీ వీక్ బేసిస్, అంటే వీక్ బేసిస్ లో మీకు అయితే పడతాయి అనమాట. సో ఇక్కడ పూర్తిగా 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత FAQs కూడా మీరు ఒకసారి అయితే రిఫర్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఎర్న్ $25 per hour అని ఉంది కదా. ఒకసారి మీకు ఇండియన్ రేట్ లో కన్వర్ట్ చేసి చూద్దాం. సో డాలర్ ఇన్ రూపీ అని కొడుతున్నాను. కొడితే మనకి ఇక్కడ చూసారైతే ఇప్పుడు 94 రూపీస్ ఉంది కదా, కన్వర్టర్ అని కొడదాం. $1 to రూపీస్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడ 94 to అట్లా కనిపిస్తుంది కదా. సో మనం అయితే ఇక్కడ 25 అంటున్నారు కదా, 25 కూడా చూసుకున్నట్టయితే మనకైతే అప్రాక్సిమేట్లీ 2362 అంటే 2362 రూపీస్ అయితే ఉంటాయి. ఒకవేళ మనకి 300 చేసిన 2000 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. సో మీరైతే ఎంత కాకుండా ఒక 1000 అయినా ఎర్న్ అయితే పక్కా చేసుకోవచ్చు. సో ఎక్స్ప్లోర్ జాబ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఒకవేళ మీరు మీకు వీడియో యూస్ఫుల్ అనిపించినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఖాళీగా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కొంచెం రిఫర్ చేస్తుండండి. వారు కూడా ఇంట్లో నుండి అయితే మనీ అయితే ఎర్న్ చేస్తారు ఖాళీగా ఉండకుండా. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే సీనియర్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్నికల్ రిక్రూటర్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను రికమెండ్ చేసేది, నేను ట్రై చేసింది ఏంటంటే జర్నలిస్ట్ ఉంది కదా, జర్నలిస్ట్ అయితే అందరూ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం వర్క్ కూడా మోడరేట్ అయితే ఉంటుంది అనమాట, అందరికీ అర్థమయ్యే విధంగా. సో నేను అందుకని దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు నచ్చింది మీరు ప్రొఫెషనల్ బట్టి తీసుకోండి. సో నేనైతే ఇది చెప్తున్నాను. సో జర్నలిస్ట్ అంటే ఇక్కడ చూసుకుంటే జనరల్ పొజిషన్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ వర్సటైల్ ఇండివిజువల్స్ హూ బ్రింగ్ డిజర్వ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టు అవర్ టీమ్ అని ఉంది. అంటే వాళ్ళే కొంచెం నేర్పించి మీతో వర్క్ అయితే చేపిస్తారు. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే అడాప్టబిలిటీ, అంటే మీరు ఈజీగా ఆ ప్రాజెక్ట్ లో అడాప్ట్ అయిపోవాలి. క్విక్ లెర్నింగ్ అంటే మీకు లెర్న్ అవ్వాలన్న ఎంతూసియాజం అయితే మీలో ఉండాలన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే కంపల్సరీ ఉండాలి. కమ్యూనికేషన్ ఎట్లాగో మీకైతే ఉండాల్సిన స్కిల్ అనమాట. తర్వాత ఐడియల్ ఫర్ దిస్ పొజిషన్ ఇస్ పర్ఫెక్ట్ ఇఫ్ యూ, ఇవన్నీ ఉన్నట్టయితే మీకైతే పర్ఫెక్ట్ అని చెప్తుంది. ఆ తర్వాత ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి అయితే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే వర్క్ ఆన్ డిజైర్ ప్రాజెక్ట్, డిస్కవర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ ఇంట్రెస్ట్, డెవలప్ ఎక్స్పర్టైజ్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్, షేప్ యువర్ రోల్ బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీస్. సో ఇలా వాళ్ళ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడానికి. మీకు కూడా హ్యాండ్స్ ఆన్ వర్క్ వస్తుంది, మీరు మనీ కూడా ఎర్న్ చేస్తారు. అలాగే వాళ్ళ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తే అవి కూడా మీకు ఫర్దర్ గా యూజ్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లై ఫర్ దిస్ పొజిషన్ ఉంది కదా, దీనిపైన అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు రిజిస్టర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కొత్త మెయిల్ అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే నేనైతే రిజిస్టర్ చేశాను, మీరు కూడా అయితే రిజిస్టర్ అయితే అయిపోండి. సో వన్స్ మీరు రిజిస్టర్ కాగానే వెరిఫై యువర్ మెయిల్ అని వస్తుంది. సో మీరైతే మెయిల్లో అయితే పక్కా అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు మెయిల్ ఓపెన్ చేసి వెరిఫై చేసుకోండి. సో వన్స్ ఈమెయిల్ వెరిఫై అయ్యాక ఇలా థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసుకుంటే మనకైతే వేరే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. స్కిల్ అయితే మ్యాచ్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే టెస్ట్ కనిపిస్తుంది కదా, ఈ టెస్ట్ స్టార్ట్ అసైన్మెంట్ ఉంది కదా. సో ఇక్కడైతే నేను స్క్రీన్ బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే నా స్కిల్ అయితే ఇక్కడ చూపించడం అనేది కాపీరైట్ చేస్తారనమాట. వాళ్ళ స్కిల్ ని చూపించదు కాబట్టి అయితే ఇక్కడ బ్లర్ చేస్తున్నాను. అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో మీరు కూడా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్టార్ట్ అసైన్మెంట్ పైన క్లిక్ చేసుకుంటే 45 to
90 minutes లో కంప్లీట్ అయిపోతుంది. సో నేను కంప్లీట్ చేశాక ఫర్దర్ స్టెప్ కూడా చూపిస్తాను. ఇదైతే చూపించద్దు అనమాట ఇందులో. సో మీరు కూడా మీ అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి ఫాస్ట్ గా. ఇక్కడ బ్లర్ చేసి చూపిస్తున్నాను కదా. సో ఇలా క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవైతే మేము చూపించొద్దు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా టెస్ట్ ఈజీగా పడుతారు కదా, అలా కాపీరైట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట చాలా వరకు. సో ఇలా ఇవన్నీ ఈజీగా మీరు కంప్లీట్ చేయండి. ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్ లో మీకు తెలియని వాళ్ళంటే ఏమైనా అంటే అసైన్మెంట్ అయితే కామెంట్ చేయండి. సో నేను వాళ్ళకి ఒక లింక్ పంపిస్తాను వాట్సాప్ది. ఇందులోకి వెళ్తే నేను ఈజీగా మీకు చెప్తాను ఎలా కంప్లీట్ చేయాలో, ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో దాంతో అయితే మీరైతే ఈజీగా కంప్లీట్ చేసి నెక్స్ట్ పడిపోయినా క్లిక్ చేయొచ్చు అనమాట. ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ పోకుండా ఈజీగా నేను చెప్పే ట్రిక్తో అయితే చేయొచ్చు అనమాట. కంప్లీట్ అయ్యాక మీకైతే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇట్లా సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే ఒక 1 hour లో మీకు అయితే కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, మీరు పాస్ అయ్యారా లేదా అనేది. సో ఆ తర్వాత మీకు అందులో తెలిసిపోతుంది మీరు ఫర్దర్గా ఏ స్టెప్స్ మూవ్ అవ్వాలా అనేది. సో ఇట్లా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో చెప్పాను కదా అసైన్మెంట్ కోసం అయితే కామెంట్ చేయమని. సో ఇంకా మీరు మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే అదే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఇంట్లో ఖాళీగా కూర్చున్నారో మనీ అయితే ఎర్న్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.